6 6 how much? RR ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పైసలేడరా సార్ అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా సార్. నేను షిన్చాన్ పిలుస్తున్నాను కదా, వినపడడం లేదా? వినిపిస్తుంది. విషయం ఏంటో చెప్పండి. స్నానం చేయమని చెప్పి ఎంతసేపు అయింది? టీవీ చూస్తూ కూర్చున్నామా? 3 రోజుల కిందటే కదమ్మా స్నానం చేశాను. 3 రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా లెక్కలోకి రాదు షిన్చాన్. ఏంటి? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకు అలా చూస్తున్నావు? నీ వాయిస్ చాలా బాగుంటది తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు వాళ్ళది ఎందుకు ట్రై చెయ్యవు? ఏంటది? పాత సామాన్లు కొంటాం, పాత రేకులు కొంటాం, ఇనుప సామాన్లు కొంటాం. ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేసాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? ఆడదానివి, అందులో పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా? అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు? కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. ఎత్తు. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. బాగానే తీసాను కదండి. నేను బాగానే తెస్తాను కదా మామూలుగా. అరే, మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రువు మిత్రుడైతాడ్రా. నీ గోరంటాకమ్మా, గోరంటాకు పెట్టుకుంటే ఎర్రడు మొగుడు వస్తాడా? ఉన్న మొగుడుతోనే ఎగలేసి వస్తున్నా, ఇంక ఎర్ర మొగుడు ఒకటే తక్కువ. ఏమైంది అలా ఉన్నావు? చాలా తలనొప్పిగా ఉందండి. రా హాస్పిటల్కి వెళ్దాం. రేపు వెళ్దాం అండి, ఈరోజు తలనొప్పిగా ఉందిగా. ఈ ఏజ్ లో నీకు పెళ్ళేంట్రా? సిగ్గు లేదు? చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూతేనండి. యూత్? ఈ ముడతలేంట్రా? బాగా బ్రో, నీకు నీ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడడం ఇష్టమా, చాటింగ్ చేయడం ఇష్టమా, రీల్స్ పంపడం ఇష్టం? డీమార్ట్ అందరికీ ఎంతో అందంగా కనిపించే ఈ ప్లేస్ నాకు మాత్రం అరుంధతి సినిమాలో అగోరా ప్యాలెస్ లానే కనిపిస్తూ ఉంటుంది. మా ఆవిడ పల్లీలు 10 రూపాయలు తక్కువకు వస్తున్నాయని చెప్పి నాతో అనడంతో కక్కుర్తి పడి 10 రూపాయలు సేవ్ చేద్దామని ఆలోచించి డీమార్ట్కి వెళ్తే ఆ జ్ఞాపకం నాకు 12,000 రూపాయల బిల్ని మాత్రం మిగిల్చింది. అందుకే నేను ప్రతి ఒక్క మొగుడికి మగాడికి చెప్పాలనుకునేది ఏంటంటే, డబ్బులు మిగుల్చుకుందామని చెప్పి కక్కుర్తి పడి డీమార్ట్కి వెళ్ళే బదులు పక్కనున్న కిరాణానికి వెళ్తే చాలా ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవడం మీకే తప్పుతుంది. ఎన్ననుకున్నా సరే వైఫ్ ఒక్కసారి డీమార్ట్ అనేసరికి మనం నో చెప్పలేమనుకోండి, ఎందుకంటే ఆ మాత్రం భయం ఉండాలిగా. When someone asks M. Chestanov, ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ.